హాయ్ ఫ్రెండ్స్, నా యొక్క వీడియోల్ని మీ మెయిల్ ద్వారా పొందాలంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ను మీ మెయిల్ ద్వారా పొందవచ్చు. సాధారణంగా వనామి కల్చర్లో ఎక్కువ మనకి పిల్ల వేసిన తర్వాత వాడవలసినవి ఎక్కువగా మేతల వినియోగం అనేది సాధారణంగా ఎక్కువ అయ్యే ఖర్చు. దాని తర్వాత చూసుకుంటే మినరల్స్, దాని అంత ఖర్చుగా కాకపోయినా నెలకి 4 సార్లు ఈ మినరల్స్ అనేది ఇవ్వవలసి ఉంటుంది వనామికి. ఏ సమయంలో అనగా అష్టమి, నవమి మరియు అమావాస్య, పౌర్ణమి సమయంలో కంపల్సరీ ఈ మినరల్స్ అనేది వనామికి మనం ఇవ్వాలి. ఎందుకనగా ఈ సమయంలో సాధారణంగా ఈ వనామి రొయ్య గుల్ల కొట్టడం జరుగుతుంది. గుల్ల కొట్టినప్పుడు ఈ యొక్క షెల్ అనేది విదిలినప్పుడు దానికి అన్కాన్షియస్లోకి వెళ్ళినప్పుడు ఈ యొక్క వాటర్లో ఉన్న మినరల్స్ని అది బాడీ అబ్జర్బ్ చేసుకుని మళ్ళీ రీకలెక్ట్ చేసుకుని మళ్ళీ యాక్టివ్గా రావడానికి దోహదపడుతుంది. ఆ సమయంలో వేరే ఉన్న రొయ్య వచ్చి దీన్ని పొడిసి కాళ్ళు తినేయకుండా మనకి ఈ యొక్క మినరల్స్ అనేవి ఆ సమయానికి చెరువులో ఉండేలా చూసుకుంటూ చాలా ఉత్తమం. అయితే నేను వనామి ఏ ప్రాంతంలో చేయాలి మరియు వనామి ఎలా నిర్వహించాలనే 2 వీడియోలు చేశాను, మీరు తప్పకుండా చూడండి. అలాగే ఈ యొక్క మినరల్స్ సాధారణంగా రైతులు చెరువులో పిల్ల వేసిన తర్వాత ఈ యొక్క కాస్ట్ ఎందుకులే అనే ఉద్దేశంతో మొదటి నెల కొంతమంది మినరల్స్ ఇవ్వడం లేదు. కొంతమంది అయితే మేతల షాపుల్లో మేతలతో పాటు ఇచ్చే కొన్ని తక్కువ రకపు మినరల్స్ని వాడుతున్నారు. అయితే వాటిలో చూసుకుంటే ఓన్లీ కాల్షియం, ఏజీ లైమ్ మాత్రమే ఉంటుంది. మనకి 20 కేజీలు 25 కేజీల బ్యాగ్లో మనకి తక్కువ రేట్లో మినరల్స్ అనేవి 500-600కి మినరల్స్ అనేవి మార్కెట్లో రావు. అవి కేవలం ఏజీ లైము మరియు సోడా మాత్రమే వాటిలో ఉంటాయి. వాటి వల్ల మనకి ఏ విధమైన ఉపయోగం అనేది ఉండదు. కాబట్టి మనకు సాధారణంగా మొదటి నెలకి 4 సార్లు మనం మినరల్స్ ఇస్తాం. ఎకరానికి ఈ 4 సార్లకి మహా అయితే ఒక 3000 ఎంతో అవుతుంది అంతే. ఈ యొక్క ఖర్చును చూసుకుంటే తర్వాత దీనివల్ల చాలా ఉపయోగం అనేది మనకి ఉంటుంది. మొదటి నెల ఎప్పుడైతే మనం మినరల్స్ తక్కువ వాడామో అది సైజ్ వేరియేషన్ వచ్చి అది మనకి క్రాపు హార్వెస్టింగ్ చేసే వరకు అది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. సాధారణంగా మినరల్స్ అనేది మార్కెట్లో ఏ విధంగా ఉంటుందంటే మినరల్స్ని 2 రకాలుగా విభజించవచ్చు. నేను చెప్పిన విధమైన ఎలిమెంట్స్ ఉన్న మినరల్స్ అయితే మనకి వనామికి కరెక్ట్గా సెట్ అవుతుంది. మినరల్స్లో 2 రకాలుగా ఏ విధంగా వర్గీకరిస్తారనగా, ఒకటి మేజర్ ఎలిమెంట్స్, రెండవది ట్రేస్ ఎలిమెంట్స్. ఈ 2 సమపాళ్ళలో ఉన్నప్పుడు మినరల్స్ అనేవి వనామికి కరెక్ట్గా ఉపయోగపడుతుంది. మేజర్ ఎలిమెంట్స్లో చూసుకుంటే కాల్షియం అనేది మినరల్స్లో అన్నింటిలో కంటే కొంచెం ఎక్కువ పర్సెంట్ అనేది ఉంటుంది. అలాగే ఫాస్ఫరస్, అదేవిధంగా పొటాషియం, సోడియం, క్లోరిన్, సల్ఫర్, మెగ్నీషియం. ఇవి పొటాషియం, ఆల్రెడీ చెప్పాను పొటాషియం. ఇవి మేజర్ ఎలిమెంట్స్. ఇవన్నీ కలిసి మేజర్గా ఎక్కువగా ఇవి మినరల్స్లో ఉంటాయి. ట్రేస్ ఎలిమెంట్స్ చూసుకుంటే కోబాల్ట్, మాంగనీస్, ఐరన్, సెలీనియం, మోలిబ్డెనం, కాపర్, జింక్, ఐరన్ మొదలైనవి. ఇవి ట్రేస్ ఎలిమెంట్స్. ఇవి సాధారణంగా మినరల్స్లో తక్కువ మోతాదులో ఉంటాయి. ఈ యొక్క 2 కాంబినేషన్ ఎప్పుడైతే మనకి మినరల్స్లో కరెక్ట్ అయిన మోతాదులో ఉంటుందో ఈ యొక్క మినరల్స్ వాడకం వల్ల మనకి వనామికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నేను ముందు చెప్పిన విధంగా ఈ యొక్క మినరల్ అనేది గుల్ల కొట్టిన సమయంలో ఈ యొక్క రొయ్యకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే గుల్ల రీఫామ్ అవడానికి కాల్షియం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకన్నా ఈ యొక్క గుల్ల కొట్టడానికి హార్డ్నెస్ అనేది చాలా తక్కువగా ఉండాలి. కొట్టిన తర్వాత
మరియు కాల్షియం దానికి కావాలి. ఈ విధంగా మనం మినరల్స్ వాడకం వలన ఈ యొక్క మనకి ఏదైతే క్రాప్ టైం అనేది పీరియడ్ తక్కువలోనే క్రాప్ అనేది వస్తుంది. దీనివల్ల మనకి ఒక 10 రోజులు సేవ్ అయిన మేతలు అనేది చాలా సేవ్ అవ్వడం జరుగుతుంది. అందువల్ల మినరల్స్ అనేది మనం వేసిన పిల్లల ఆధారం బట్టి ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఎకరాల లెక్కన కాకుండా మనం వేసిన సీడ్ నెంబర్ను బట్టి ఈ యొక్క మినరల్స్ అనేది మనం చెరువులో ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క సీడు సైజు పెరిగే కొద్దీ మినరల్స్ కూడా పెంచడం చాలా ఉత్తమం. ఎందుకనగా చిన్న సైజులో కొంచెం తక్కువ మోతాదులో సరిపోతుంది. ఈ యొక్క బయోమాస్ అనేది పెరిగినప్పుడు దీనికి ఎక్కువ మోతాదులో మినరల్స్ కూడా మనం ఇచ్చుకోవటం వల్ల దానికి బాడీకి సరిపోతుంది. దీన్ని ఎకరాల లెక్కల్లో మాత్రం కాకుండా మనం వేసిన నెంబర్ను బట్టి ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చేసినచో మనం తొందరగా ఈ యొక్క క్రాప్ని తీయడానికి వీలవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే నా తర్వాత వీడియోని మీ మెయిల్ ద్వారా అప్డేట్ చేసుకోవడానికి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నా యొక్క వీడియోలని మీ మెయిల్ ద్వారా పొందాలని కోరుచున్నాను. థ్యాంక్ యూ.